శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావసిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించినటువంటి వరకు ఏంటంటే, సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీయిజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే, స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో, అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో
మనకి ప్రధానంగా మనం రెండే తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది. అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమీ చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ద్వాదశ భావంలో ఏర్పడిన కుజ రాహుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా ఒక రాశిలో శుభగ్రహం సంచరిస్తున్నప్పుడు ఎన్ని గ్రహాలు అష్టమ స్థానంలోకి వచ్చినా వ్యయంలోకి వచ్చినా షష్ఠ స్థానంలోకి వచ్చినా జాతకుడిని ఏ విధంగా ఇబ్బంది పరచకుండా ఆ రాశిలో ఉన్నటువంటి శుభగ్రహం జాతకుడిని సర్వదా రక్షిస్తూ ఉంటుంది. అది గోచారరీత్యా రాశిలో శుభగ్రహం ఉన్న వర్తిస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకంలో మరి జన్మ రాశిలో జన్మ లగ్నంలో శుభగ్రహం ఉంటే జాతకంలో ఉన్నటువంటి ఇతర దోషాలని ఇతర గ్రహాల ద్వారా వచ్చే ఇబ్బందుల్ని నష్టాలని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా గురువు 1,00,000 దోషాలు సాల్వ్ చేస్తుందంటారు. అదే పవరు శుక్రుడికే ఉంటుంది. అలాగే శుభగ్రహాలతో శుభగ్రహాలతో కలిసి ఉన్నటువంటి బుధుడికి కూడా వర్తించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పూర్ణ చంద్రుడు కూడా ఇటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి మీనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం ఏదో సామెత చెప్పినట్టు ఉంటుందన్నమాట. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని అవకాశాలు కల్పించినా జాతకుడికి ఎన్ని వసతులున్నా అవి సరిగ్గా అనుభవించలేకపోతుంటాడు. వచ్చిన ఫలితాన్ని తన చేతులతో తనే పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎందువలన? అతి బద్ధకం వలన, ఎవరిని లెక్క చేయకపోవడం వలన, ఓవర్ కాన్ఫిడెన్సు, అన్నీ మనకు వచ్చినటువంటి తెలివితేటలు, పెద్దల్ని గౌరవించలేకపోవడం, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు 12వ స్థానంలోకి వచ్చినటువంటి ఈ గ్రహాలు అంటే రాహు ఇప్పటి నుంచే ఉన్నాడు, దానికి కుజుడు కూడా కలిశాడు. అంటే రాహు 12లో ఉండడం వల్ల ఏమవుతుందంటే జాతకుడు ఎవరైతే చెడ్డ మాటలు చెప్తుంటారో జాతకుడికి చెడ్డ పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంటారో అటువంటి వాడితో స్నేహం చేస్తూ ఉంటాడు. వారు జాతకుడిని ఎంత నష్టపరిచినా వాళ్ళ అవసరాలకు ఉపయోగించున్నా వాళ్ళని పట్టుకొని జాతకుడు ఉంటాడు. వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కుజుడు చేరాడు ఇక్కడ. అంటే కుజుడు మరింత తీక్షణగనం, గతంలో ఏదో సాత్వికంగా డబ్బు సంపాదించడానికో ఇంకో దానికో చేస్తుండేవారు. ఇప్పుడు వేరే వెరైటీగా మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో ఇంట్లో డబ్బులు అడగడానికి అడుగుతూ ఉంటారు, ఇవ్వకపోతే కోపం వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలిస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఏదో పాత సామాన్లు అమ్మేయటం, ఇంట్లో స్త్రీల బంగారాన్ని తీసుకొని తాకట్టు పెట్టడం, కానీ దొంగతనంగా జాతకుడే తీసుకుపోయి ఏదో దొంగతనం సృష్టించినట్టు ఇంటి మధ్యనటువంటి కార్యక్రమాల్లో జరుగుతుంటాయి. అంటే ఇక్కడ ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానంలోకి వచ్చి రాహుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి ఇంటి దొంగలే జాతకుడిని నష్టపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా సహకారం అందదు. ఇది గతంలో ఏదో ఎవరు చూస్తుండేవారు, సమయానికి డబ్బులు ఇస్తూ ఉండేవారు, వాళ్ళు జాతకుడు ఏ విధంగా సహకరించరు. కుటుంబ సభ్యులంతా జాతకుడిని వెలివేయడం జరుగుతూ ఉంటుంది. అతను ఏం చేస్తున్నాడో పట్టించుకోరు, వాడికి రోగం వచ్చినా పట్టించుకోరు, ఏం చెప్పినా ఈ విధంగా
ఈ 12వ స్థానంలోకి రావడంతో ఈ విధంగా కుటుంబ సభ్యులు నిరాదరిస్తూ ఉంటారు. అలాగే జాతకుడు తన పనిలో తను ఏం చేస్తున్నా అదే మంచి అనుకుంటాడు, అదే లోకం అనుకుంటాడు, అదే స్వర్గం అనుకుంటుంటాడు. ఈ విధంగా కుటుంబానికి నచ్చని కార్యక్రమాలు చేయడం, విద్యాభంగం జరుగుతూ ఉంటుంది, స్థిరాస్తి నష్టం కలుగుతూ ఉంటుంది, అది స్నేహితుల్ని పోగొట్టుకుంటాడు. ఈ విధంగా జాతకుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. కంపల్సరీగా జాతకుడు మరి ఈ పద్ధతిని మార్చుకుంటేనే కంప్లీట్గా మరి తొందరగా బయటపడడం జరుగుతుంది. అయితే ఇది అందరికీ వర్తించడం లేదు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి అనిపిస్తుంటుంది. కొంతమందికి విపరీతంగా బ్లాక్ మనీ వస్తుంటుంది. ఈ విధంగా ప్రతిదీ ఒక దాంట్లోకి లేదు. మరి ఏదైనా చెడైనా మంచైనా జన్మ జాతకంలో దశలను బట్టి ఉంటుంది, అప్పుడు ఉన్నటువంటి గ్రహాలను బట్టి కూడా ఉంటాయి తప్ప గోచారం అనేది కొన్ని సందర్భాల్లో జాతకుడు ప్రయత్నపూర్వకంగా దైవభక్తి ద్వారా లేదంటే పరిహారాల ద్వారా ఎటువంటి గొప్ప సమస్య అయినా గోచారాన్ని మాత్రం 100% తిప్పికొట్టచ్చు. ఏ పని చేయకుండా ఏ ఇబ్బంది పెట్టకుండా జాతకుడు తన్ని కాపాడుకోవచ్చు. అంటే దశల్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ గోచారం అన్నది జాతకుడు ప్రవర్తన బట్టి, నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది. గోచారాన్ని మార్చుకునే శక్తి జాతకుడి చేతిలో ఉంటుంది. స్వస్తి.